అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 73. నిన్న ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళల్లో ఏదో వెతుకులాట. వచ్చిన ఒక 5-6 నిమిషాలు మౌనం. ఆ తర్వాత నేనే అడిగాను, దేనికోసం వెతుకుతున్నావు అని. అప్పుడు దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే, నన్ను నేను వెతుకులాడుకుంటున్నా అన్న, దొరకట్లేదు. అందుకే లాస్ట్ 9-10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో వెతుకుతున్నా, నాకు ఎక్కడ దొరకట్లేదు. అంటే నువ్వు అన్న ప్రశ్నలోనే జవాబు ఉంది. నిన్ను నువ్వు వెతుకులాడుకోవడానికి ఎక్కడెక్కడో వెతకడం ఏమిటి, ఎక్కడెక్కడికో పోవడం ఏమిటి అంటే కాస్త మౌనంగా ఉండి అన్నాడు. అదేమిటో తెలియకనే, అంటే నేను అప్పుడు చిన్న పెన్ను తీసుకొని నా చేతిలో పెట్టుకొని, నా చేతిలో పెన్ను నేను వెతకడానికి ఎక్కడెక్కడో తిరుగుతున్నానంటే నువ్వేమంటావు? నాకు అర్థమవుతుంది, కానీ నాకు నా మనసు స్థిరపడటం లేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేసాను అతనికి. ఆ ప్రశ్నలు ఏమిటంటే, అసలు అన్వేషణ మనం చేస్తున్నాం కరెక్టే, నన్ను నేను తెలుసుకోవాలి అని. ఇప్పుడు నేను అనే దాన్ని నువ్వు నిర్వచించే పదం ఏదైనా ఉందా? కొంచెం ఆలోచించి చెప్పు. అంటే నన్ను నేను తెలుసుకోవాలనే దాన్ని ఒకవేళ నువ్వు నిర్వచిస్తే, ఒకవేళ ఒక పదంగా, ఒక వాక్యంగా చెప్తే ఏమిటది? ఎందుకంటే మనకేం కావాలో తెలియకుండా వెతకటం అసాధ్యం. మనకేం కావాలో తెలిస్తే అప్పుడు వెతకొచ్చు, ఎక్కడ ఉందో అక్కడ వెతకొచ్చు. ఆ వెతుకుతున్న సమయంలో అది అక్కడ లేదని తెలిస్తే తిరిగి వెనక్కి వచ్చేయచ్చు. రీసెంట్గా ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు. రామానుజ సమాజం దగ్గరికి వెళ్ళాడు. తన ఉద్దేశం కూడా నన్ను నేను తెలుసుకోవాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు తెలిసింది తను వెతికేది అక్కడ లేదని. అట్లా తెలుస్తుంది. నాకేం కావాలో తెలిస్తే స్పష్టంగా నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు. బట్ నాకు కావాల్సింది అక్కడ ఉందా లేదా? ఇప్పుడు నాకు బ్లూ కలర్ చొక్కా కావాలి. ఒక షాప్కి వెళ్ళాను, ఒక పర్టికులర్ బ్లూ కలర్, దాని మీద గీతలు ఉండాలి, ఇట్లాంటివేవో. వెళ్ళగానే సంశయం అక్కర్లేదు, ఆ షాప్లో 1,00,000 చొక్కాలు ఉందా మనకేమిటి? ఇదిగో మీడియం సైజు ఈ అజ్యూర్ అనే పర్టికులర్ బ్లూ కలర్ కావాలి, దానికి గీతలు ఉండాలి, ఆ చెక్స్ 1 ఇంచ్ అట్లా ఇట్లా ఉండాలి. అలాంటిది ఉంటే చూపిస్తారా అని అడిగితే, అలాంటిది లేదు అంటే నువ్వు వచ్చేయడమే. సో ఆధ్యాత్మిక అన్వేషణ 2 రకాలుగా జరుగుతుంది. అసలు ఏమిటో తెలియకుండా ఊరికే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అట్లా ఆశ్రమాల చుట్టూ తిరిగేవాళ్ళు, గురువుల చుట్టూ తిరిగేవాళ్ళు, పుస్తకాలు చదివే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏం వెతుకుతున్నారు. అందుకని వాళ్ళు ఏం పొందుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఒక చిన్న పిల్లవాడిని ఒక డీమార్ట్కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, వాడికి తెలియదు వాడు ఎందుకు వెళ్ళాడు. అందుకని ప్రతిదీ కావాలంటాడు. తనకు అవసరం లేని దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు, ఏడుస్తాడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాడు. ఇదొక పద్ధతి, ఒక మూర్ఛా స్థితి. రెండవది, నాకు ఖచ్చితంగా తెలిసి ఏం కావాలి. సో నీకు కావాల్సింది అత్యంత అరుదైంది కాకుండా మామూలుదైతే అన్ని చోట్ల దొరుకుతుంది. ఎగ్జాంపుల్, బియ్యం కావాలి, ఏ షాప్కి వెళ్ళినా దొరుకుతుంది. కానీ ఒక ప్రత్యేకమైన ఖర్జూరం కావాలి, కొన్ని షాపుల్లోనే దొరుకుతుంది. ఇంకేదో ప్రత్యేకమైనది కావాలి, అది ఎక్కడో నైనిటాల్లో దొరుకుతుంది. ఇంకా ప్రత్యేకమైనది కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలియక నువ్వు వెతుకుతున్నావు, అన్వేషిస్తున్నావు, ఏడుస్తున్నావు. ఇది ఒక మంచి పద్ధతి. నేను ఈ మిత్రుని అడిగింది, నువ్వు అన్వేషిస్తున్నావు కదా, అసలు నన్ను నేను అన్వేషిస్తున్నాను, నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ నేను అనే దాన్ని నిర్వచిస్తావా ఒక్క పదంతో? అట్లా కాసేపు చర్చిస్తే అతను ఒకటే మాట అన్నాడు, నిరంతరం ఆనందంగా ఉండిపోవాలి, సచ్చిదానందంగా ఉండాలి. అప్పుడు నేను చెప్పాను, సచ్చిదానందంగా ఉండడానికి పుస్తకాలు ఎందుకు, సచ్చిదానందంగా ఉండటానికి గురువులు ఎందుకు? నువ్వు భగవద్గీత బట్టాలంటే ఓ గురువు కావాలేమో, వైలిన్ నేర్చుకోవాలంటే గురువు కావాలేమో. ఆనందంగా ఉండటానికి గురువు ఎందుకు? ప్రశాంతంగా ఉండటానికి గురువు ఎందుకు? సచ్చిదానందాన్ని అనుభవించడానికి గురువు ఎందుకు? పుస్తకం ఎందుకు? ఆశ్రమం ఎందుకు? నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, బట్ అది నాకు దొరకడం లేదు. అప్పుడు నేను చెప్పాను,
అది ఆల్రెడీ నీలోనే ఉంది. దానికి నువ్వే అడ్డొస్తున్నావేమో ఒకసారి చూసుకో. ఏది నీదో ఏది నీవో ఒకసారి చూడు. నీది అంటే నీవు వేరొక దాంతో ఏర్పరచుకునే సంబంధం, తద్వారా పుట్టే ఒక అహం, ఒక అబద్ధపు నా. ఏది నీవో అంటే నీ ప్రయత్నం లేకుండా జన్మతః నీకొచ్చిన స్వభావాలు ఏమిటవి? అవి మరుగున పడిపోయాయి, కరెక్ట్. బట్ తిరిగి ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్. ఆల్రెడీ ఉన్నదాన్ని చూస్తున్నావు అంతే. ఎన్ని వేదాలు చదివినా, ఎంత అన్వేషించినా చివరికి నీలో ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని తిరిగి దర్శించే ప్రక్రియనే ఆధ్యాత్మికత. ఈరోజు అష్టవక్రుడు అట్లాంటి సూత్రమే చెప్తున్నాడు. ఈ సూత్రాన్ని వినండి, దీంట్లోని మర్మాన్ని పట్టుకోండి, మీ హృదయంలో అట్లా నాటుకోండి. ఆ నాటుకున్నది ఆ నాటుతున్నవాడు ఒక్కడే అని తెలుసుకోండి. తద్వారా జీవితంలో పనికిరాని అన్వేషణ పోయి శుద్ధ కర్మకి ద్వారం ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ ప్రకృతి ఎట్లయితే ఒక సహజ నిష్కామ కర్మలో లీనమయ్యాయో, నీ జీవితము సహజ నిష్కామ కర్మలో లీనమైంది. అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు, నదూరం నచ సంకోచాత్ లబ్ధమేవాత్మనా ఆపదం నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం. నిర్వికల్పం, నిరాయాసం, నిర్వికారం, నిరంజనం అని నదూరం నచ సంకోచాత్ లబ్ధమేవాత్మన పదం. ఓ జనక, ఆత్మ దూరము కాదు, దగ్గర కాదు. అది పరిపూర్ణం, అది సర్వవ్యాప్తం, అది నిత్యలబ్ధం, అది నిర్వికల్పం, అది నిరాయాసం, అది నిర్వికారం, అది నిరంజనం. ఇంతకంటే తేలికైన సూత్రం ఈ భూమి మీద ఏదన్నా? నిన్ననే ఒక మిత్రుడు వచ్చాడు సాయంత్రం. నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఏది నీకు కావాలో దాన్ని బట్టి నీ ప్రయాణం ఉంది. నువ్వు వ్యాపార ధోరణి కలిగి ఉండే ఆశ్రమానికి పోయినా అక్కడున్న వ్యాపారాన్ని చూస్తావు. అమ్మాయిల మీద వ్యామోహంతో నువ్వు ఆశ్రమానికి వెళ్తే అక్కడున్న అమ్మాయిలనే చూస్తావు. నీ మనసులో ఏది ఉందో దాన్నే నువ్వు వెతుకుతున్నావు, దాన్నే మాటి మాటికి నువ్వు మననం చేస్తున్నావు, చింతిస్తున్నావు, దాన్నే స్మరిస్తున్నావు, దాన్నే పరిపుష్టం చేస్తున్నావు. చివరికి అదే ప్రతిబంధకమై దాన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ వదలటంలే. అసలు నీకేం కావాలి? నేను అతనితో చెప్పాను, ఎవడైతే అకారణంగా ఏమీ చేయకుండా ఊరికే అట్లా నిష్కామ కర్మ చేస్తూ కర్తాభావన లేకుండా జీవిస్తూ హాయిగా బతకాలనుకుంటాడు, అట్లాంటి వాడికి నేను, నా మాటలు, నా జీవితం ఉపయోగపడుతుంది. అట్లాంటి వాడికి అష్టవక్రుడు ఉపయోగపడతాడు. ఏదో చేసి తద్వారా సుఖం, తద్వారా ప్రశాంతత, తద్వారా ఆనందం, ఇది ప్రపంచం యొక్క పరిభాష. ఏది చేయకుండానే ప్రశాంతత, ఏమీ చేయకుండానే హాయి, ఏమీ చేయకుండానే సుఖం, ఏమీ చేయకుండానే ధ్యానం, ఇది ప్రకృతి యొక్క పరిభాష. ప్రకృతి అప్రయత్నం, ప్రపంచం ప్రయత్నం. కానీ మనిషికి నమ్మబుద్ధి కాదు. ప్రయత్నం వల్ల ఉద్యోగం వచ్చింది, ప్రయత్నం వల్ల నేను ఒక అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకున్నాను, ప్రయత్నం వల్ల ఇల్లు కట్టుకున్నాను, తద్వారా ప్రయత్నం వల్లనే ధ్యానం వస్తుందని మనిషి నమ్ముతున్నాడు. ఇది మనస్సు అట్లా ఒక హిప్నోటిక్ స్టేట్లోకి మనిషిని తీసుకెళ్తుంది, అన్నిటినీ ఒకటే గాట కట్టేస్తుంది. సో ప్రయత్నం వల్ల నా జీవితంలోకి ఇల్లు వచ్చింది, ప్రయత్నం వల్ల ఒక అమ్మాయి వచ్చింది, ప్రయత్నం వల్ల విజయం వచ్చింది, ప్రయత్నం వల్ల అవార్డు వచ్చింది. అదే ప్రయత్నం చేసే మనస్సుతో ధ్యానాన్ని సంపాదించు, అదే ప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించు అని మనసు చెప్తుంది, తప్పకుండా చెప్తుంది. అదే మాయ. సో ప్రయత్నం వల్ల ఇవేవి రావు. ప్రయత్నం వల్ల ఉద్యోగం వస్తుంది, కోర్స్ నేను చిన్న ప్రయత్నం చేయడం వల్లనే కొంత డబ్బు సమకూరింది. అక్కడి నుంచి ఇప్పుడు ఈ మధ్యన ఒక పుప్పాలగూడలో ఫ్లాట్ కొన్నాను.
కానీ నేను హాయిగా ఉండటానికి ప్రయత్నం ఎందుకు? సో నువ్వు కొనుక్కోవాలనుకున్న ఇంటికి దూరం ఉంది, దానికి కొంత సమయం పడుతుంది. నువ్వు పొందాలనుకున్న పదవికి కొంత దూరం ఉంది, దానికి కొంత సమయం పడుతుంది. కానీ నువ్వు అనుభవించాలనుకున్న ప్రశాంతతకి దూరమే లేదు. నా దూరం నచో సంకోచాత్. అసలు నిస్సంకోచంగా, నిస్సంశయంగా ఒక్కసారి చూడు, ఒక నిశ్చయ మానసంతో చూడు. ఏదైతే నీ మూలస్థితి ఉందో అది నీవే, దానికి దూరమే లేదు, అది నీవే కాబట్టి. సో ప్రపంచంలో ఈ క్షణం ఉన్న స్థితికి, నువ్వు పొందాలనుకున్న స్థితికి మధ్యన దూరం ఉంది. దానికి కొంత కాలం పడుతుంది, దానికి కొంత ప్రయత్నం అవసరం. ఎక్కువ ప్రయత్నం చేస్తే తొందర వస్తుంది, ప్రయత్నం చేయకుండా నిదానంగా చేస్తే కాస్త ఆలస్యం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ మూలస్థితిని నువ్వు అనుభవించడానికి దూరమే లేదు. ఆత్మ అంటే నీ మూలస్థితి, ఆత్మకి పర్యాయవాచి ప్రశాంతత, దాని స్వభావం. ఆత్మకి పర్యాయవాచి నిష్కామ కర్మ. నిష్కామ కర్మ జరుగుతుందా అక్కడ ఆత్మ జరుగుతుంది, ఆత్మ సజీవంగా ఉందని. సామరస్యం ఉందా అక్కడ ఆత్మ పరిఢవిల్లుతుందని. సమత్వం ఉందా అక్కడ ఆత్మ ఉందని. ప్రశాంతత ఉందా అక్కడ ఆత్మ అని. అక్కడ సుషుప్తి తురియ ఉందా ఆత్మ ఉందని. అక్కడ హాయి ఉందా ఆత్మ ఉందనే. ప్రయత్న శూన్యత ఉందా ఆత్మ ఉందనే. ఆత్మ అన్నది ఒకానొక అనుభవం యొక్క ఒక భాషకు సంబంధించిన పదం. ఆత్మ అన్నది ఒక వస్తువు కాదు, లేకపోతే దానికి ఒక రంగు రూపం ఉంటుందని కాదు, నామరూపాలు లేనిది అది. సో నీ మూలస్థితులకే మనం పెట్టుకున్న ముద్దు పేరు ఆత్మ. నీ పరమ ప్రశాంతత ఆత్మ, నీ అప్రయత్నత ఆత్మ, ఆ తర్వాత నీ యొక్క హాయి, అకారణ హాయి ఆత్మ, నీ నిష్కామ కర్మ ఆత్మ, నీ సామరస్యం ఆత్మ, నీ ఎరుక ఆత్మ, నీ చైతన్యం ఆత్మ, నీలో భేదాలు లేని స్థితి ఆత్మ, సమత్వం ఆత్మ. సో నేను నా ఆత్మని దర్శించానంటే నా ప్రశాంతతను దర్శించానని, నాలో సహజ సుఖాన్ని దర్శించానని, నాలో ఉన్న హాయిని దర్శించానని. సో ఆత్మ అన్నప్పుడు ఆత్మ యొక్క లక్షణాలే. సో అది దగ్గర లేదు, దూరం లేదు, అది పరిపూర్ణంగానే ఉంది. ప్రశాంతత ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది, ఆకలి ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది, నిద్ర ఎప్పుడు పరిపూర్ణ, దాని స్వభావమే పరిపూర్ణత. అది పరిపూర్ణత స్థితిని అనుభవించకుండా మనమే దానికి ఏదో అడ్డు తెస్తున్నాం. మధ్యాహ్నం ఆకలి సరిగ్గా పరిపూర్ణంగా కాలేదు, అంతకుముందే బిస్కెట్ ఏదో తిన్నావు, మరి దాన్ని నువ్వే గండి కొట్టావు. రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు, దానికి కారణం నువ్వు ఆ రోజు జీవించిన జీవితం, నువ్వు మాట్లాడిన మాటలు, నీ యొక్క అసందర్భ ప్రేలాపన, ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం పడుకున్న ఒక చిన్న గుడ్డి నిద్ర, ఇవన్నీ కలిపి నిద్రని, ఆ పరిపూర్ణతని నాశనం చేసేయి. అదర్వైజ్ నిద్ర స్వభావం పరిపూర్ణతే. సో ప్రశాంతత పరిపూర్ణత, చైతన్యం పరిపూర్ణత, ఎరుక పరిపూర్ణత, నిష్కామ కర్మ పరిపూర్ణత. కామకర్మ పరిపూర్ణం కాదు, ఏదో ఆశిస్తున్నావు, ఆశిస్తే పరిపూర్ణత ఎక్కడిది? ఎందుకంటే ఆశించింది వస్తుందా రాదా అన్న దాని మీద ఆధారపడి ఉంది. సో ఏది వస్తే అది తీసుకో, పరిపూర్ణం. ఇదే కావాలనుకో, రాదు. 80% రావచ్చు, 70% రావచ్చు, 30% రావచ్చు. నేను ఒక ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేసేవాడిని. నాతో పాటు ఇంకో మిత్రుడు ఉండేవాడు, శ్రీధర్ అని. అతని శాలరీ నా శాలరీ కంటే డబల్, కానీ ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు కాదు. ఒకసారి నేను అతను రెడ్ రోజ్ కెఫేలో టీ తాగుతుండగా, భయ్యా నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? నాకంటే తక్కువ శాలరీ వస్తుంది, సగం శాలరీ వస్తుంది. నాకు ఒక 21,000 ఎట్లా వచ్చేది, అతనికి 45,000 ఎట్లా వచ్చేది. నాకు 45,000 వచ్చినా నాకు తృప్తిగా లేదు. నువ్వు జస్ట్ 20,000 ఎర్న్ చేస్తే ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? అంటే నాకు ఇంత శాలరీ రావాలని కానీ, నాకు ఇంత శాలరీ, నాకు అర్హత ఇంత ఉంది, నాకు ఇంతే శాలరీ రావాలని కానీ నాకు నిర్ణయం ఏది లేదు. నేను ఏదో పని చేస్తున్నాను, దానికి ఏదో డబ్బు వస్తుంది, ఇదే నా జీవన సూత్రం. కొంత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పర్వాలేదు, నా యొక్క జీవితం ఈ ప్రపంచంలో సజావుగా సాగుతుందా ఇదే చూసుకుంటాను. నా బస్సు కావలసిన పాస్ వెళ్ళిపోయింది, ఒకవేళ బైక్ ఉంటే దానికి కొంత పెట్రోల్ వచ్చేసింది, నా ఇంటి రెంట్ కొంత, ఎలాగో చిన్న ఇంట్లో ఉంటుందా, జస్ట్ 1000 రూపాయలు దాని రెంట్ కట్టేసుకుంటున్నాను, నెలకు ఒక 2-3 సినిమాలు చూసే డబ్బులు వస్తున్నాయి. నాకు నెక్స్ట్ మంత్ గురించి బాధ లేదు. ఈరోజు నా జీవితం సజావుగా సాగడానికి కావలసిన డబ్బు ఎంత అవసరమో అంతా వచ్చేస్తుంది.
నాకు ఇప్పుడు 22,000 కాదు, 50,000 వచ్చినా ఇంతే, 70,000 వచ్చింది, ₹1,00,00,000 వచ్చినా నా జీవన విధానమే ఇంత. నేను నా శాలరీని ఫిక్స్ చేయలేదు, నా జీవన విధానాన్ని ఫిక్స్ చేశాను. ఒక సరళమైన, ఎలాంటి హంగులు ఆర్భాటలు లేని జీవితాన్ని ఎంచుకున్నా నేను. తద్వారా రెసెషన్ రాని, ఈ ఆఫీసులు ఎత్తేయని, కరువు రాని, ఏమైంది రాని, నేను ఎంచుకున్న జీవితమే అత్యంత సరళమైంది, నిరాడంబరమైంది. కాబట్టి దానికి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నీవు బాధపడడానికి కారణం ఏమిటంటే నీకు జీవిత లక్ష్యాలు ఉన్నాయి. త్వరలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, నీ కాబోయే భార్యకి బంగారం చేయించాలనుకుంటున్నావు, ఏవేవో ఉన్నాయి, అవన్నీ నిన్ను తరుముతున్నాయి. అందుకే పరిగెడుతున్నావు. నువ్వు ఎప్పుడు డిసప్పాయింటెడ్గానే మాట్లాడతావు అందరితో. నాకున్న స్థాయి ఏమిటి, నాకు ఇచ్చే శాలరీ ఏమిటి, ఇదే ఉంటుంది నీ మనసులో. సో నీ మూలస్థితికి నువ్వు వెలెట్లా కడతావు. నీ మూలస్థితి, నీ ప్రశాంతత, నీ యొక్క ఆనందము, ఇవి ప్రాపంచిక విషయాల మీద ఆధారపడి ఉండవని దయచేసి గుర్తించండి. సో ఆత్మ సర్వత్రా పరిపూర్ణం. ఓ చిన్న కథ తెలుసా మీకు? ఒకసారి పరమేశ్వరుడు వినాయకుడితో కుమారస్వామితో చెప్తారు, ఎవరైతే ముల్లోకాలు చుట్టి వస్తారో వాళ్ళకే ఏదో పదవిస్తాను, ఏదో అని చెప్తాడు, ఏదో బాధ్యత అప్పగిస్తాను. వెంటనే ఆలస్యం చేయకుండా కుమారస్వామి వెళ్ళిపోయాడు. అంతే, వినాయకుడు అక్కడే ఉన్నాడు. పార్వతీదేవి చూస్తుంది, ఏం నాయన పోవా అన్నది. తండ్రి గారు చెప్పింది నాకు అర్థమైందమ్మా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కుమారస్వామి ఒక చక్కెర వేశాడు. చాలా టైం పడుతుంది, ముల్లోకాలు తిరగాలి కదా ఫిజికల్గా. అప్పుడు వినాయకుడు ఏం చేశాడు, హాయిగా పుస్తకం చదువుకొని, యోగా చేసుకొని, పాటలు పాడుకొని, ఎలుకతో ఆడుకొని, అత్యంత హాయిగా తన సహజ స్థితిలో ఉండి, ఆ తర్వాత తన తల్లిని, తండ్రిని, అమ్మ ఒకసారి ఎట్రండి, నాన్న ఒక్కసారి ఎట్రండి అంటే, ఏం నాన్న ఎందుకు పిలుస్తూ, ఒక్కసారి రానా అన్న అని. సరే ఏమిటో చెప్పు, కొడుకు కదా. వాత్సల్యం వేరు, మమత వేరు. వాత్సల్యం దేని పట్లనే ఉండొచ్చు, మమత ఉండకూడదు. ఈ దేవుళ్ళకి మమతలు అనురాగాలు ఉండవు, అందుకే దేవుళ్ళు అయ్యారు వాళ్ళు. జ్ఞానికి మమత అనురాగాలు ఉండవు, అందుకే వాళ్ళు జ్ఞానులు అయ్యారు. మామూలు మనిషి ప్రపంచంలో ఏమి ఉండవు, మమతానురాగాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే బాధపడతాడు. సో వాత్సల్యం చేత శివపార్వతులు ఇద్దరు వచ్చి నిలబడ్డారంట. అప్పుడు వినాయకుడు జస్ట్ వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగితే, ఏం చేస్తున్నావు బెట్ట అంటే, అప్పుడు చెప్పాడంట, ముల్లోకాలకు అధిపతి ఇతని వల్లనే ముల్లోకాలు ఉంది, ఇతని చుట్టూ తిరిగితే ముల్లోకాలను తిరిగినట్టు కాదా. అయిపోయింది, బాత్ ఖతం, మూలాన్ని పట్టుకున్నాడు అంతే. అందుకే వినాయకుడే పూజలు అందుకుంటాడు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామః దేవా భద్రం పశ్యేమాక్షభీర్యజత్రా స్థిరైరంగైస్తుష్టునాం నస్తనుభిర్వశేమ దేవహితుం యుదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధుశ్రువాః స్వస్తి నః పూషా విశ్వవేదాః. ఇలా ఓం గణానాం త్వాం గణాధిపతి గణపతి కుంభవామహే అని చదువుతాము. We always remember Lord Ganesha. అతన్ని ఆవాహన చేయకుండా ఏ పూజ జరగదు. మూలస్థితి అది. నేను చాలాసార్లు నా మిత్రులతో చెప్తాను, నువ్వెందుకు ఫేమస్ అవ్వడానికి ట్రై చేయవు అంటే, నేను మూలాన్ని పట్టుకున్నాను కాబట్టి. అంటే ఎలా? నేను చెప్పాను, మీరు ఎగ్జిబిషన్ చేస్తున్నారు, ఎవరు లోకల్ పీపుల్ పిలుస్తున్నారు, ఎవరు, నేను ఇవన్నీ చేయను. ఇది నేను మీకు ఊరికి సరదాగా చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ ఇట్, బట్ ఊరికి ఫ్రెండ్స్ని ఆట పట్టడానికి అట్లా చెప్తాను. నేను నా లాబీనంతా ఉపయోగించి ఒక చిన్న స్కెచ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నా చిన్న పెయింటింగ్ ప్రధానమంత్రి మోదీ కొంటాడు. కొని ఈ పెయింటింగ్ కొనడం వల్ల నా జీవితం మారిపోయింది అని చెప్పాడు అనుకో, ప్రపంచం అంతా పెయింటింగ్ చుట్టూ తిరుగుతుంది. మన పూర్వీకులు ఈ మాట చెప్పారు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టు. కుంభస్థలం అని నువ్వు ఏదనుకుంటున్నావో అది మళ్ళీ నీ మానసిక స్థితి. ఇప్పుడు మా ఊర్లో ఫ్రెండ్ అన్నాడు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలరా, అందుకే నేను టీచర్ జాబ్ కొట్టాను అన్నాడు. వాడి దృష్టిలో కుంభస్థలం అంటే అది ఒకటి అనొచ్చు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అందుకే ముఖ్యమంత్రి అయ్యాను, అది అతను కుంభస్థలం.
ఇంకోటి అనొచ్చు, నేను కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అందుకే ప్రధానమంత్రి అయ్యాను. అది అతని కుంభస్థలం, అతని పరిభాష. కానీ నిజమైన కుంభస్థలం ఏంటో తెలుసా? నీలో ఉన్న అహంకారాన్ని తీసేసి అంతే. నేను అన్న కర్తాభావాన్ని తీసి నిజమైన కుంభస్థలాన్ని కొట్టావు. తద్వారా నీకు అసలు గుర్తింపే లేదు. గుర్తింపు కోరుకునేవాడే లేనప్పుడు టీచర్ ఏమిటి, ఎమ్మెల్యే ఏమిటి, ముఖ్యమంత్రి ఏమిటి, ప్రధానమంత్రి, ఇవన్నీ వేరే వాళ్ళు ఇచ్చే గుర్తింపులు. నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, నువ్వు టీచర్ అవుతావా? నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, ప్రధానమంత్రి అవుతావా? కానీ నువ్వు ఒక్కడి ఉన్న ఆత్మజ్ఞాని అవుతావు. నువ్వు ఒక్కడి ఉన్న ఆకలి ఉంది, నువ్వు ఒక్కడి ఉన్న నిద్ర ఉంది, నువ్వు ఒక్కడి ఉన్న ప్రశాంతత ఉంది. ఏవి నీ ఒక్కడివే ఉన్నప్పుడు నీకు రెలవెంట్గా ఉంటాయో అక్కడే సత్యం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా 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 బాగా గుర్తుపెట్టుకోండి. సో జీవితం, ఆత్మజ్ఞానం, ఆనందం, సామరస్యం సాపేక్షం కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్. అది ఓమ్ని పొటెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్. సో అన్వేషణ నీది కాని దాని గురించి చేయడం. ప్రపంచంలో అన్వేషణ ఉంది. ఎస్, సక్సెస్ కోసం అన్వేషించు. కానీ ఆత్మజ్ఞానం అన్వేషించడం ఏమిటి? దాని మూల శ్రోతవే నీవు. సో ఏదేది నీ ప్రశాంతత గడ్డొస్తుందో అది తీసేసేయి. నువ్వు హాయిగా కూర్చున్నప్పుడు చిన్న రాయి ముడ్డి కింద ఉంది, ఆ రాయి తీసేసేయి, హాయిగా ఉంటావు ఈ క్షణం. నువ్వు టీషర్ట్ వేసుకున్నావు, అది లోపల దురద పెడుతుంది, శరీరాన్ని మార్చకు, ఎవరెవరినో తిట్టకు, చికాకు పడకు, టీషర్ట్ ఇప్పేసేయి, దుప్పటి కప్పుకొని పడుకో. సో ఆత్మ సర్వత్రా పరిపూర్ణం, సర్వపరిపూర్ణం. అది పరిచ్ఛిన్నం కాదు. అంటే అది అన్డివైడెడ్ ఎక్స్పీరియన్స్. మనం అంటాం కదా, ఐఎమ్ అన్ ఇండివిజువల్. అసలు ఇండివిజువల్ యొక్క మూలార్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇండివిజువల్ అంటే ఇండివిజబుల్ అని. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఈ కోటాను కోట్ల మనుషులంతా ఇండిపెండెంట్, నేను జీవించాను, ఇండివిజువల్గా ఉన్నా, ఇండివిజువల్ మెంటాలిటీ అంటారు. అదంతా అబద్ధపు ధారణ. వాడు మొత్తంతో వేరుపడి ఇండివిజువల్ అవుతున్నాడు. అది రాంగ్ ఎక్స్ప్రెషన్. ఇండివిజువల్ అంటే ఇండివిజబుల్ అని. అంటే ఈ సమస్త అస్తిత్వంతో వేరు చేయలేని, విడదీయరాని ఒకానొక ఫినామినా నేను. ఈ సమస్తమే నేను అని. సముద్రంలో మునిగితే నీవు సముద్రం అవుతావు. సముద్రంలో ఒక ఫ్లవర్ వేస్తే ఆ ఫ్లవర్ కదిలితే ఆ సముద్రమంతా ఆ ఫ్లవర్ని కదిలిస్తున్నట్టు. సో ఆత్మ నిత్యం నీతోనే ఉండేది. అది నిర్వికల్పం, సంకల్పరహితం, నిరాయాసం. అది అనాయాసము, నిరాయాసం. ఎప్పుడన్నా మీరే చెప్పండి అసలు. సరే, ఇప్పుడు నేను చెప్పినంత బక్వాస్ చూడదు, అష్టవకుడు మీ చెవులో పోలు పెడుతున్నాడు. అసలు ఎప్పుడన్నా ప్రయత్నం వల్ల నిద్ర వస్తుందా మీకు? ఒక్కసారి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి, క్వశ్చన్ చేసుకోండి, వీలైతే గోడ మీద రాసుకోండి. ప్రయత్నం వల్ల ఆకలి అవుతుందా? లేదా ఆకలి అవుతుందా? నువ్వు అందుకే ఎదురు చూడాలి. ఎవడికి జీవితం అర్థమవుతుందంటే, ఎవడైతే కాలం నుంచి తన్ను తాను పక్కకు జరుపుకున్నాడో వాడికి ఆత్మజ్ఞానం తక్షణం అందుబాటులోకి వస్తుంది. కాలం నుంచి మనసు పక్కకు తప్పుకోవడమే ఆత్మజ్ఞానం యొక్క ద్వారానికి ఒక ఆవిర్భావం జరుగుతుంది. తనవి కాని వాటిని తనవి అనుకోవడం వల్ల జ్ఞాని దుఃఖిస్తున్నాడు. ఏవి తనవో అవి గుర్తించడం వల్ల జ్ఞాని సుఖిస్తున్నాడు. సో లెట్ మీ రిపీట్ దిస్ స్టేట్మెంట్. తనవి కాని వాటిని తనవి అనుకోవడం వల్ల తను దుఃఖిస్తున్నాడు. అదే దుఃఖం అంటే. ఏవి తనవో వాటిని గుర్తిస్తున్నావు అంతే, అదే సుఖం అంటే. సుఖము ప్రాపంచిక విషయాల మీద ఆధారపడేది, అది వేరే. అది భోగం, సుఖం కాదు. మా అమ్మాయికి మంచి కుటుంబానికి ఇస్తే సుఖిస్తుంది, ఎన్నో భోగిస్తుంది అంతే. వచ్చిన కథ, ఒక వ్యక్తి ఏం చేశాడంట, ఒక బంగారు హారం మెళ్ళో వేసుకుని పైన కోట్ వేసుకున్నాడంట. తర్వాత ఆ పని ఈ పని చూసుకుని విశ్రాంతి కూడా తీసుకున్నాడు. హఠాత్తు గుర్తొచ్చింది, నా బంగారు నగ ఇక్కడ పెట్టాను. మొత్తం వెతికాడు, ఎక్కడ దొరకలేదు. ఎవరెవరి మీద కోపం వచ్చింది.
ఆ తర్వాత ఎవరెవరికో ఫోన్ చేసి చెప్పాడు, ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్ళే తీసుకెళ్ళింటారు. తర్వాత ఎవరెవరో చెప్పారు, అవును ఆ పర్టికులర్ బంధువు దొంగని మా ఇంట్లో కూడా చిన్న వస్తువు తీసుకెళ్ళాడు. అటు రకరకాల భావనలు, కల్పనలు, అపోహలు, దాంతో కోపం వచ్చింది. ఎవరెవరో నాశనం కావాలని కోరుకున్నాడు. తాను బ్లేమ్ చేసుకున్నాడు. సరే రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్దాంలే అనుకుని స్నానానికి వెళ్ళి చొక్కా అయిపోతే మెడలోనే ఉంది. మరి ఇంతవరకు తను చేసిన కల్పనంతా, ఈ ఆత్మజ్ఞానం గురించి అన్వేషించే వాళ్ళ పరిస్థితి అంతా ఇదే ఉంటుంది. ఏదేదేదేదో అనుకొని బయలుదేరుతారు. తీరా దొరికిన తర్వాత చూస్తే అది వాళ్ళ దగ్గరే ఉందని తెలిసింది. కానీ మరి అది దొరకకముందు, అది దొరికిన తర్వాత దాని అంతకు మధ్యలో అనుకున్న విషయాలన్నిటికీ ఏమిటి ప్రమాణం? అదంతా నీ మనసు, నీ కపోల కల్పన. సో నీ యొక్క మూల స్థితిని పట్టుకోవడం ఆత్మజ్ఞానం, అంతే, అంతకుమించి మరేమీ లేదు. ఆ తర్వాత అష్టావకుడు జనకుడితో చెప్తున్నాడు, వ్యామోహమాత్ర విరతౌ స్వరూపాదాన మాత్రత వీతశోక విరాజంతే నిరావరణ దృష్టయా. ఇది చాలా అద్భుతమైన నిరావరణ దృష్టయా, ఇది చాలా అద్భుతమైన ఫ్రేజ్. ఇది ఈ సూత్రం యొక్క సారం ఏమిటంటే, జ్ఞానికి స్వరూప జ్ఞానం వల్ల వ్యామోహం నశిస్తుంది. ఆవరణ తొలగి స్వరూప గ్రహణం చేత ఆత్మస్థితిలో విశ్రమించి శోకరహితుడై విరాజిల్లుతాడు. సో ప్రపంచ వ్యామోహం పోగానే నీ మూలస్థితి నీకు తెలుస్తుందండి. నీ మూలస్థితిలో నువ్వెవరో తెలుసా? అనామొక్కడివి, కౌన్కిస్క గొట్టంగాడివి, అర్హత లేకుండా నువ్వు రకరకాల గుర్తింపులు ఆశించే పనికిరాని మూర్ఖుడివి నువ్వు. ఇలా నీ గురించి నువ్వు అనుకో. ఎవడో మెచ్చుకుంటే సంబరపడి స్టూపిడెస్ట్ పర్సన్ నువ్వు. వీటి నుంచి బయటికి రా. మంచి బట్టలు వేసుకొని ఆరో ఛాతి విరుచుకొని నడిచే ఒక అర్భకుడివి నువ్వు. బట్టలకి నీ ఆనందానికి ఏం సంబంధమై? బట్టలకి నీ గౌరవానికి ఏం సంబంధం? ఎవడో అవార్డు ఇస్తే పొంగిపోవడం ఏంటి? నాన్సెన్స్. నిన్ను నువ్వు గుర్తించుకోలేవు. ఎప్పుడు ఎవడో ఒకటి గుర్తించాలి నిన్ను. నువ్వు మగవాడివని నీకు తెలుస్తుందా? వేరేవాడు చెప్పాలి. ఒక పెద్ద సభ పెట్టి ఇతను మగవాడు అని చెప్తే సిగ్గుతో చచ్చిపోతావు. కానీ అదే పెద్ద సభ పెట్టి వీడు జ్ఞాని అంటే పొంగిపోతావు. బుద్ధి లేదు నీకు అసలు అని నువ్వు అనుకో. మనస్ఫూర్తిగా తిట్టుకో. ఎంత స్టూపిడెస్ట్ పర్సన్ రా నువ్వు. ఎంత పనికిరాని విషయాల గురించి పరిగెత్తావు నువ్వు. అర్భకుడా నువ్వు, వేస్ట్ ఫెలో. ఇదంతా నీ వ్యామోహం కదూ. దేన్ని ఉన్నదానిలా చూడలేవు. ప్రతిదాన్ని కల్పించి దానికి రంగులు పూసి అట్లా చూస్తావు. జీవితాన్ని అట్లాగే చూస్తున్నావు. ఇల్లు ఉందా? బాగుంది, కానీ బాగాలేదు, రంగేయించాలి, ఏదో చేయాలి. చేయొద్దనట్లే. అలా చేయడం వల్ల నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ట్రై చేస్తున్నావు, గుర్తింపు కోసం చేస్తావు. అది దరిద్రం. ఇంటికి రంగేయించడం కదా దరిద్రం కాదు. ఇంటికి రంగేయించుకో, నువ్వు మంచి బట్టలు వేసుకో, కానీ మంచి బట్టలు వేసుకుంటే గౌరవం వస్తుంది అనుకున్నావు కదా, అది వ్యామోహం. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అండ్ యూ కీప్ ఆన్ ఎక్స్పెక్టింగ్ అండ్ దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎంతమంది నిన్ను గుర్తించాలి? ఎప్పటికి నీ మనసు తృప్తి పొందుతుంది? ఎప్పటికి నీ మనసు అణుగుతుంది? ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు? అసలు ఈ భూమి మీద నిన్ను గుర్తించే వాళ్ళు లేకపోతే అసలు నీకు మనుగడ ఉందా? ఒక సూపర్ స్టార్ హఠాత్తుగా రోడ్డు మీదకి వస్తే ఎవడు పట్టించుకోకపోతే సూపర్ స్టార్ ఉంటాడా? సూపర్ స్టార్ అనే ట్యాగు ఈ ప్రపంచానికి వాడుకున్న సంబంధం. ఏనాడు ఎవడు గుర్తించలేదనుకో, సూపర్ స్టార్ పోయి గంగన కలిసే, అది అబద్ధం కాదు. ఏ గుర్తింపు కోరుకోకు, వ్యామోహం పోతుంది. నీ మనసులో నుంచి వేరేవాడు పోతే వ్యామోహం వెళ్ళిపోతుంది. వ్యామోహం ఒక అపరిపక్వ మానసిక దశ. సో ఇందులో ఒక పదం ఉంది, వ్యామోహ మాత్ర విరతౌ స్వరూపాదాన మాత్రత వీత శోకా విరాజంతే నిరావరణ దృష్టయ. దృష్టయ నిరావరణ. నిరావరణ దృష్టయ అంటే నీ దృష్టి ఎలాంటి కల్పనల ద్వారా బయటికి పోవడంలే. నువ్వు రాయిని చూసి దాన్ని శివలింగం అనుకున్నావా?
ఒక ఆవరణ వచ్చేసింది. నీ మనసులో ఏదో శాస్త్రం వచ్చేసింది ఆల్రెడీ. నీకు రాయికి మధ్య నా శాస్త్రం ఒక ఫిల్టర్ ఏర్పాటు చేసింది. ఎక్కడో చదివావు, ప్రతి రాయి శివలింగమే, అక్కడి నుంచి శివలింగంగా చూస్తున్నావు. నో, అష్టావక్రుడు రాయిని రాయిగా చూడు. తద్వారా రాయిలా ఉంది, నువ్వు నీలా ఉన్నావు. ఏ అనవసర కల్పన జోడించకు. నీ మనసులో ఉన్న సమాచారము నువ్వు చూస్తున్నప్పుడు నీ కంటికి, నువ్వు చూసే వస్తువుకి, నువ్వు చూసే మనిషికి మధ్యలో వచ్చి నిలబడుతుంది. ఇట్ క్రియేట్స్ ఏ ఫాల్స్ ఇమేజ్. అది వద్దు. నువ్వు అనామకుడివి అని తెలుసుకో, నిరంతరం తెలుసుకో. నువ్వు అనామకుడివి, నువ్వు కౌన్కిస్కా గొట్టంగాడివి, నీకే గుర్తింపు లేదు. గుర్తింపు వచ్చిందా రాని, కానీ నువ్వు గుర్తింపు కోరుకోకు. 1,00,000 మంది గుర్తించినా సరే నువ్వు లోపల తెలుసుకో, ఇవేవి నాకు సంబంధించినవి కాదు. వాళ్ళ మానసిక స్థితులను బట్టి వాళ్ళు అట్లా చూస్తున్నారు, నన్ను గ్రేట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఎవడు గ్రేట్ లేడు. నువ్వు నిరంతరం తెలుసుకో. అట్లా తెలుసుకోవడం వల్ల నిర్మలత్వం వస్తుంది. నిర్మలం మనసుకి ఏ కల్మషం అంటుకోలే, ఏ మలినాలు అంటుకొని మనసు నిర్మలం, నిర్వికల్పం. ఎలాంటి ఆలోచనలు రావడం లేదు నీ గురించి, నీకు నిర్వికల్పం, నిరంజనం. ఇలాంటి క్లేశాలు అంటుకోలేదు. చిన్నపిల్లవాడి మానసిక స్థితి. అందుకే ప్రతి బాలుడు నిరంజనుడే, ప్రతి జ్ఞాని నిరంజనుడే. అట్లా హాయిగా ఉండు బాబు. వై ఆర్ యు స్ట్రగ్లింగ్ సో మచ్? వై? సో ఎవరి దృష్టి మీద ఎలాంటి పొరలు లేవు, అతను తనను తాను అట్లాగే సమస్తాన్ని యథావిధిగా చూస్తాడు. నీకు చాలు అనిపిస్తే వ్యామోహం నశిస్తుంది. ఒకసారి చూడు, లడ్డు తిన్నావు, 3 దిన తర్వాత ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, వద్దండి, వ్యామోహం పోయింది. కాకపోతే అది అఫ్కోర్స్ సవికల్ప, తాత్కాలికంగా పోయింది, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇదంతా ఒక ఆట నడుస్తుంది, ఫైన్. ఒక లడ్డు కోరుకోవడం వేరే, గుర్తింపు కోరుకోవడం వేరే. వస్తువుల్ని కోరుకునే వాడి మానసిక స్థితి ఒకటి. వాడికి వస్తువుల మీద ఏ వ్యామోహం ఉండదు, వాడు గుర్తింపు కోరుకుంటున్నాడు, వాడు పరమ దరిద్రుడు. వస్తువులు కోరుకోవడము దరిద్రతనే, అది వస్తువుతో పోయింది. ఎందుకంటే వస్తువు స్పందన ఉండదు. నువ్వు కోరుకున్నావు, షాప్కి వెళ్ళావు, తెచ్చుకున్నావు, ఐఫోన్ నవ్వదు, లేకపోతే ఫ్రిడ్జ్ నవ్వదు, ఫ్రిడ్జ్ నిన్ను అభినందించదు. యూ బాట్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అని అది చెప్పదు అది. కానీ ఎవడైతే నాకు వస్తువులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, వస్తువులో క్యారక్కాహే, బట్ నాకు గుర్తింపు కావాలని తహతాలో ఉన్నాడు, నన్ను ఎవరో చూడాలి, నేను చేయలేపితే అందరూ లేపాలి, నేను హాయ్ చెప్తే అందరూ చెప్పాలి. వీడు స్ట్రగుల్ అయినంత ఎవడు స్ట్రగుల్ అవ్వడు. వీడి ఆనందం వేరే వాళ్ళ అభినందన మీద ఆధారపడింది. సో నీ ఆనందం వేరే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ మీద ఆధారపడకుండా చూసుకో, దయచేసి చూసుకో. ఇప్పుడే లేదా ఎప్పుడు కాదు, ఈరోజే, ఈ క్షణం నా మాట నువ్వు వింటున్నావా, నేనెవరో అనవసరం. ఓ పిట్ట కూస్తుంది అనుకో, నువ్వు నాకే థ్యాంక్స్ చెప్పకు, జీవితంలో నన్ను గెలవకు, నేను అడుక్కుంటున్నా, నాకు రూపాయి ఇయ్యకు, నాకు దాహం వేస్తున్నా, నీళ్ళు లేకు. బట్ ఈ క్షణమే నా నుంచి విముక్తిగా సమస్త శాస్త్రాల సారాన్ని ఒక్క మాట తీసుకో. నీకు ఏది అవసరం లేదబ్బా, ఇదే అన్ని శాస్త్రాల సారం. నీకెవడి గుర్తింపు అక్కర్లేదు, ఇదే అన్ని శాస్త్రాల సారం. నేను అన్న కర్తని తీసేసి ఇదే అన్ని వేదాల సారం. దాన్ని పట్టుకో. ఈ సోకాళ్ళు స్వామీజీలు చెప్పే ఊకదంపుడు ప్రవచనాలు, సేవ, ప్రేమ, ఇవన్నీ కొంత పక్కన పెట్టు. నిజమైన సేవ, నిజమైన ప్రేమ ఆశ్రమానికి అతీతం. నీకే తెలుస్తుంది ఒకరోజు. ఒకరు చెప్పిన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని సేవ చేయకు. నువ్వు సేవ చేస్తావు, సిద్ధాంతాన్ని రుద్దుతున్నావు. నువ్వు ఒక తరహా డ్రెస్ చేసుకొని, ఒక రకమైన నవ్వు పులుముకొని, ఒక రకమైన బ్యాడ్జ్ పెట్టుకొని, నీ బోడి సేవ ఎందుకు ఈ సమాజానికి? కరప్షన్ అది. సేవ కవర్ని ఎందుకోయి? ఇప్పుడే పో, చెప్పులు వేసుకొని బయటికి. ఎవరన్నా ముస్లాం ఉంటే పోయి కాళ్ళు పట్టుపో. ఎవరికి నాకలేస్తుంటే పోయి ఓ 10 భోజనాలు ప్యాక్ చేయించి ఇచ్చేసి, అసలు నువ్వెవరో కూడా చెప్పకు, వచ్చేసేయి. నీ కోర్ ఆకలి తీర్చడమా, లేకపోతే మా సంస్థ మీ ఆకలి తీర్చిందని చెప్పుకోవడమా? ఫస్ట్ అది చెప్పు నా కొడక. నువ్వు, నేను చెప్తున్నా, అందరూ సంస్థని ప్రమోట్ చేసుకోవడానికి అన్నదానాలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు.
అసలు మీరు చూస్తే తప్ప తెలియదు ఏం జరుగుతుందో ఈ సమాజంలో. ఎంత మానసిక విక్షిప్తత, ఎన్ని రోగాలు, ఎన్ని మనోరోగాలు, ఎంత కుట్రలు, ఎంత కుతంత్రాలు. యూ డోంట్ నో సార్. మీకు ఒక శుద్ధమైన మనసు ఉంటే తప్ప తెలియదు. నేనేం చెప్తున్నాను, ఊరికి ఆవేశపడకండి. నేను ఆశ్రమాలకు అగెనిస్ట్ కాదు, నేను పోయి భోజనం చేస్తా. కానీ స్పష్టంగా చూస్తున్నా, నాట్ ఓన్లీ ఆశ్రమం, ఎనీ ఆర్గనైజేషన్. మా సంస్థ అన్నదానం చేస్తుంది, మా ఫౌండేషన్ అన్నదానం చేస్తుంది, మా ఫౌండేషన్ తరపున ఇంతమందికి అన్నదానం. నువ్వు దేన్ని ముందు పెడుతున్నావు? అసలు ఆకలిని కిందికి జరిపి ఫౌండేషన్ని పైన పెట్టావా నువ్వు? ద్రోహి. ఒక చిన్న కథ. అంటే ఒక మనిషి తన్ను తాను ఎట్లా మర్చిపోతున్నాడు. ఒక 10 మంది పరమానంద శిష్యులు నదిలో పోతున్నారంట. కొంచెం మెడ వరకు మునిగారు పాపం. గురుగారు చెప్పారు, 10 మంది జాగ్రత్తగా రండి వెనక్కి. అందులో హఠాత్తుగా నది దాటిన తర్వాత నది మధ్యలోనే వాడు అన్నాడు, మనం 10 మంది ఉన్నావా లేవో, కొట్టుకుపోయామో చెక్ చేద్దాం అని ఒకడు లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 5 6 7 8 9. అమ్మా 9 మందే ఉన్నారు, 10వాడు ఎవడో కొట్టుకుపోయాడని ఏడుస్తున్నారు. అరే నువ్వు సరిగ్గా లెక్క పెట్టావో లేదో అని ఇంకోటి లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 5 6 7 8 9. అక్కడున్న 10 మంది 10 సార్లు లెక్క పెట్టారు, కానీ ఎవ్వడు తన్ను తాను లెక్క పెట్టుకోలేదు. అందుకని ఎప్పుడు సంఖ్య 9 వచ్చింది. అందులో ఎవరో అటుపక్క పోతున్న గురువు వచ్చి, నేను లెక్క పెడతాను ఉండండి. అప్పుడు లెక్క పెడితే 10 సంఖ్య వచ్చింది. అరే మేము లెక్క పెడితే 9 వచ్చింది, మీరు లెక్క పెడితే 10 వచ్చింది. మీరు మహాగురువులండి అంటే పిచ్చివాడు. అలాంటిది ఏమీ లేదు. జస్ట్ ఎవరైతే లెక్క పెడుతున్నారో అన్నిటినీ లెక్కించి తన్ను తాను లెక్కేసుకోవడంలే. అన్నిటినీ జీవితంలో చేర్చుకుంటున్నా, వస్తువుల్ని, లేకపోతే పరపతిని, గౌరవాల్ని, అవార్డుని. అరే నీ మూలస్థితిని చేర్చుకోవడం లేదు ఎందుకు? నిన్ను నువ్వు మర్చిపోతున్నావు ఎందుకు? ఇదే అజ్ఞానం అంటే. ఈరోజు చివరి సూత్రం. సమస్తం కల్పనా మాత్రం ఆత్మాముక్త సనాతనం ఇతి విజ్ఞాయ ధీరోహి కిమభ్యస్యతి బాలవత్. ఒక్కొక్క సూత్రం నిజంగా సూత్రాన్ని నిలబెట్టి కాళ్ళు మొక్కొచ్చు. నేను చాలాసార్లు చదువుతూ కూడా నా చేతులు జోడించే చదువుతాను. నా చుట్టూ ఎవరూ లేరు. ఇప్పుడు నేను చేతులు జోడిస్తే నాకేమైనా గౌరవం వస్తుంది? అది కూడా లేదు. అసలు నాకే గౌరవం వద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఆలోచిస్తే తప్ప తెలియదు మీకు. ఊరికి అవును కాదనకండి. మిమ్మల్ని సగం సగం దర్శించిన వాడే మిమ్మల్ని గౌరవిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, వీరితో రాసి పెట్టుకోండి. మీ జీవితాన్ని మీరే చెక్ చేసుకోండి. ఎవరెవరికి మీరు గౌరవం ఇస్తున్నారో వాళ్ళందరినీ మీరు కొంచెం కొంచెమే చూశారు. గౌరవం ఎప్పుడూ అసంపూర్ణానికే. సంపూర్ణాన్ని దర్శించినప్పుడు అసలు గౌరవించాలన్న ఆలోచన పోతుంది. జస్ట్ మౌనం మిగులుతుంది. ఏకాత్మ భావన వచ్చేసింది. నువ్వు నేను ఒకటే తెలిసిన తర్వాత దేనికి గౌరవిస్తావు? నువ్వు వేరే, నేను వేరే. మీరు నాకంటే గొప్పవారు. నేను జస్ట్ 3 ఇంచులే పీకాను, మీరు 6 ఇంచులు పీకారు. మహానుభావుడు మీరు. అట్లా గౌరవిస్తున్నారు. దెర్ ఈజ్ నో ఎండ్ టు నాన్సెన్స్ అండ్ స్టూపిడిటీ. ఈ సూత్రం సమస్తం కల్పన మాత్రం. అంత అబద్ధం. అబద్ధము కూడా కాదు, ఒక ఇమాజినేషన్. మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఒక ఆభాసం కలుగుతుంది. ఆత్మ ముక్త సనాతనం, కానీ నీ మూల స్థితికి దానికి సంబంధం లేదు. ఇతి విజ్ఞాయ ధీరోహి. ఇట్లాంటి విజ్ఞానము గల ఒక ధీరుడు ఎవడయ్యా అంటే కిమిభ్యస్యతి బాలవత్. ఆడు మామూలు చిన్న పిల్లాడు పోలే ఉంటాడు. వాడికి అధ్యయనాలు ఎందుకు? ఇప్పుడు ఏ అధ్యయనం చేసి చిన్న పిల్లవాడు కిలకిల నవ్వుతున్నాడు? ఏ అధ్యయనం చేసి, ఏ పుస్తకాలు గ్రహించి ఒక పిల్లవాడు ప్రశాంతంగా ఉంటున్నాడు? ఏ అధ్యయనాలు చేస్తే చిన్న పిల్లవాళ్ళ సమత్వం వచ్చింది?
నేను చాలాసార్లు చెక్ చేశాను. ఓ చిన్నపిల్లవాడు ఓ లడ్డు కోసం ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడు అంటే అంతగా ఏడుస్తున్నాడు. ఫైనల్గా లడ్డు ఇచ్చారు. మొత్తం మర్చిపోయాడు. అసలు కళ్ళలో ఇంకా నీళ్లు కూడా ఆరిపోలేదు. అవి అలాగే కారుతున్నాయి. ముక్కులో చీముడు అలాగే ఉంది. ఆ లడ్డు ఇట్లా తినబోతున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ కొంచెం లడ్డు ఉన్నాన్న అంటే చింపి ఇచ్చేస్తున్నాడు. నిజం. ఊరికే పట్టుకుంటారు అసలు పిల్లలు. ఒక బొమ్మను గట్టిగా పట్టుకుంటాడు, వాడు మనసులో పట్టుకోవడంలే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనసులో పట్టుకోవడం లేదు వాడు. కానీ కాస్త ఏజ్ వచ్చిన తర్వాత, అహంకారం వచ్చినాక వాడు వస్తువుని దూరం పెడుతున్నాడు, కానీ మనసులో పట్టుకున్నాడు. ఇంటికి 1000 కిలోమీటర్ల దూరం పోయిన ఇంటిని పట్టుకొనే ఉన్నాడు వాడు. వాళ్ళు ఉన్న బాలుడు చచ్చిపోయాడు. అందుకే ఇప్పుడు చాలామంది సినిమాల్లో కూడా ఇది చాలా ప్రాచుర్యం పొందింది. కీప్ ద కిడ్ అలైవ్ ఇన్ యూ. నీలో ఉన్న ఆ చిన్నపిల్లవాడిని సజీవంగా ఉంచు. ఇవాడు ఆ చిన్నపిల్లవాడు నిరంజనుడు, ఏ మరకలు అంటుకునేవాడు, అకారణంగా ఆనందంగా ఉండేవాడు, ఎక్కడ పడితే అక్కడ హాయిగా పడుకునేవాడు, నా అన్న భావన లేనివాడు, అందరినీ సమానంగా చూసేవాడు, తన మూలస్థితులు తప్ప వేరేవేమీ కోరుకోనివాడు. ఒక జ్ఞానికి ఒక పిల్లవాడికి ఏదో తేడా లేదు. అయితే ఒక్కటే, జ్ఞానికి తెలుసు తన స్థితి, పోగొట్టుకుని తిరిగి దాన్ని గుర్తించాడు. చిన్నపిల్లవాడికి తెలియదు అంతే. సో ఏవేవైతే నీవు అనుకుంటున్నావో అవన్నీ నువ్వు చేసే కల్పనలే, అబద్ధాలు అవన్నీ అని గుర్తిస్తున్నావా? మళ్ళీ నీలోని ఆ చిన్నప్పటి నిన్ను నీ ఒక్కసారి మేల్కొల్పుకో, ఒకసారి తిరిగి ఆహ్వానించు. ద కిడ్ ఇన్ యూ ఈజ్ స్టిల్ అలైవ్. ఆ స్ట్రీమ్ చచ్చిపోయింది, ప్రపంచం చేత అది దబాయించబడ్డది, కింది కొత్త పడ్డది. కొంచెం చెలిమి చేయి, మళ్ళీ వస్తుంది బయటికి. ఇవన్నీ కాదబ్బా, ఇన్ని వ్యాఖ్యానాలు అనవసరం. ఒక్కటే మాట చెప్తా, నేను అన్న భావన పోతే యు ఆర్ ఎ కిడ్ అగైన్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవడన్నా 2 పెగ్గులు వేసిన తర్వాత పిల్లవాడైపోతాడు. ఎందుకు? నేనున్న భావన కొంచెం పోయింది, పాలిష్ అయింది. అది ఒక జ్ఞాని బాలుని వలె ఉంటాడు. జ్ఞాని బాలుని వలె ఉన్న జ్ఞాని నిష్కల్మషుడు, ఏ కల్మషాలు లేని మనస్సు కలవాడు. వదిలేయాలంటే ఏ సాధన అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. పట్టుకోవాలంటేనే సాధన అవసరం. బిల్డింగ్ కట్టాలంటే ఆర్కిటెక్ట్, కూల్చాలంటే ఎవ్వడైనా ఓకే. ఎనీబడి కెన్ డెస్ట్రాయ్ ఏ హౌస్, బట్ నాట్ ఎవ్రీబడి కెన్ బిల్డ్ ఏ హౌస్. కట్టాలంటే జ్ఞానం కావాలి, కూలగొట్టాలంటే ఏమక్కర్లేదు. ప్రపంచంలో కూలగొట్టేవాడు ద్రోహి, వాడు తిడతాం మనం. కానీ ప్రకృతిలో వదిలేసేవాడు మహాజ్ఞాని. సో చివరిగా చెప్పేది ఒకటి, అన్నీ ఉండని, అన్నీ ఉన్నాయి, దీన్ని వదిలేయకు. మానసికంగా మాత్రం వదిలేయి, నాది అన్న భావన వదిలేయి. ఎవరికన్నా ఏదన్నా ఇస్తున్నప్పుడు కులాలు మతాలు ఏమి చూడకు, మనిషిని మనిషిగా చూడు. చిన్నపిల్లలు ఇలా ఉంటారు, అలా ఉండబ్బా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆలోచించండి ఒకసారి, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అక్కడి నుంచి నీ జీవితం ఉంది. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే ఒకలాగా, పేరు ప్రఖ్యాతులకు ప్రాధాన్యత ఇస్తే ఒకలాగా, నీ మూల స్థితులైన ఆనందానికి ప్రాధాన్యత ఇస్తే ఒకలాగా. దెన్ డిఫైన్ వాట్ ఈస్ హ్యాపీనెస్. మూల స్థితులు అన్కండిషనల్. ఒకవేళ మూల స్థితులకి నువ్వు కండిషన్స్ పెట్టావు, నేను ఇది సాధిస్తే ఆనందంగా ఉంటా, అది ఆనందం కాదు. అది సాధించే అంశం పైన ఉండి ఆనందాన్ని కింద పెట్టావు. ఇంతకుముందు అన్నదానం గురించి చెప్పాను కదా.
మా సంస్థ అన్నదానం సంస్థ పైనుంది అన్నదానం సెకండరీ. అక్కడ అన్నదానం మంచిదే, కానీ అలా చేయడం మంచిది కాదు. అన్నదానము చేసేవాడు సెకండరీ అయిపోవాలి. ఎవరి ద్వారా అన్నదానం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆకలి తీర్చడం నీ విద్యుక్త ధర్మం, అది తీర్చు. నువ్వు తీరుస్తున్నది అసలు వాళ్ళ ఆకలిగానే కాదు, మూల స్థితిని నువ్వు అడ్రస్ చేస్తున్నావు అంతే, అంతకుమించి మరేమి లేదు. ఇక్కడి నుంచే మీ యొక్క ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఇక్కడి నుంచే మీ మూల స్థితులైన ఏ మరకలు అంటుకొని మీ మనస్సుకి, మీ ప్రశాంతతకి, మీ ఓపికకి, మీ చైతన్యానికి, అట్లాగే మీ నిష్కామ కర్మ చేసే స్వభావానికి, అన్నిటికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. అలా చేస్తూ నాకు కూడా నేను నమస్కారం చేసుకుంటున్నా. అష్టవక్ర సంహితలో ఉంటుంది, మేరా అప్నే కో నమస్కార్. నాకు నేనే నమస్కరించుకుంటున్నా. అలాంటి స్థితి ఉంది. ఇది ఎవరినో ఒప్పించడానికో లేకపోతే కన్విన్స్ చేయడానికో వచ్చే జీవితం. ఇట్ ఇస్ బియాండ్ కన్విన్సింగ్ ఎనీబడి. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నా, మీరందరూ అనుకుంటుందా నేను ఆనందంగా లేదని? ఏమైనా ఫరక్ పడుతుందా? హూ కేర్స్? మీరు గుర్తిస్తే ఏమిటి, గుర్తించకపోతే ఏమిటి? నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా, ఈ జీవితకాలం ఒక్కడే బతకవలసి వచ్చినా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే ఒక్కడు అన్నది రెండు కాంటెక్స్ట్ ఉన్నాయి. అసలు ఒక్కడు ఎప్పుడు లేవు. మనుషులతో నువ్వు సంబంధం పెట్టుకుంటే నువ్వు ఒక్కడి ఉన్నట్టు, కుటుంబంతో ఉన్నట్టు. ప్రకృతితో పెట్టుకోవే సంబంధం. నీ చుట్టూ పిల్లి ఉంటుంది, కుక్క ఉంటుంది, చెట్టు ఉంటుంది, పిట్టు ఉంటుంది, పాటు ఉంటుంది, పూల తోట ఉంటుంది. ఐ లవ్ యూ ఆల్. శ్రీ సరస్వతి.